ఆడెవడో చెప్పనా? ఎలా పీకుతాడో చెప్పంట. ఏంటిది ఆలు చెప్పాలంటే కన్ను కొబ్బరి చెప్పలా వాచిపోయింది. ఇది వ్యాపారానికి పనికిరాదు. నేను నీ వ్యాపారానికి పనికిరానా? బట్టల్ని ఎప్పుడు మీరు పెట్టుకునే ఉంటారా? ఇది ఉన్నది అందుకే కదా. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకురా. నా కోసం జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండి చాలు. సరే పద. నీ సొగసులోని దగా పగ 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 పెంచింది పడుచు పగా. దగ 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 నీ సొగసులోని దగా పగ 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 పెంచింది పడుచు పగా. ఆ అమ్మాయి కనబడితే చాలు బావురు కప్పల నోరు తెరుచుకొని ఉంటాడు ఈడి దుంపదే. వెతుకుతున్నది కాలికి తగిలిందని ఆ అమ్మాయి కోసమేనమ్మా నేను వెతికేది. నీ అదృష్టం బాగుంది రోయ్, తంతే బోర్ల బుట్లో పడ్డావన్నమాట. అమ్మా దేవుడు ఉన్నాడమ్మా. అనవసరంగా నేను ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేసుకుంటానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చేశాడు. నన్ను కన్విన్స్ చేసి తీసుకొచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. రావణ్, ఆ అమ్మాయి పెళ్లి కూతురు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? నిజం. అన్నీ ఓకే అయితే ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య. తనను అలా చూస్తుంటే నాకింకొక్క క్షణం కూడా తనకి దూరంగా ఉండాలని అనిపించడం లేదు. అమ్మా నువ్వు సరే అంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టేసి ఆ అమ్మాయిని నా సొంతం చేసుకుంటాను. ఆ అమ్మాయిని చూడగానే తాళి కట్టేస్తావా? మరి ఇంత కకృతేంట్రా? చూడు రావణ్, అన్ని విషయాల్లో అలా తొందరపడకూడదు. నీకు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి తనే నీ వైఫ్ అని ఫిక్స్ అయిపో. పద. ఎవరు నువ్వు? మంట మీ డ్రెస్కి అంటుకుంటుందని మిమ్మల్ని పక్కకు లాగాల్సి వచ్చిందే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదండి. మీరు ఏ ఉద్దేశం లేదన్నా మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసులేండి. ఇట్స్ ఓకే. అంబిక, ఏం జరిగింది? దీపంపై కొంగుపడి కాలబోతుంటే మావాడు పట్టుకుని సేవ్ చేశాడు. తన కాబోయే భార్యని ఇప్పట్నుంచే కాపాడుకుంటున్నాడు మావాడు. అంబిక, తను రావణ్. హాయ్. ఇంట్లో జరగాల్సిన పెళ్లి చూపులు ఇంటి బయటే జరుగుతున్నాయన్నమాట. నీలంబర్ గారు, లోపలికి వెళ్దాం రండి. అలాగే రండి. రా బాబు. రావణ్ పద. అమ్మ అంబిక, ఒకసారి అబ్బాయిని చూడమ్మా. నువ్వొకసారి అబ్బాయిని చూసి నచ్చాడు అని చెప్తే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు.
మీరు అలా ఫోర్స్ చేయకండి. ఇలా చూసి చూడగానే తన మనసులో మాట చెప్పమంటే తను మాత్రం ఏం చెప్తుందమ్మా? కానీ ఇప్పుడే కలిసాం, అప్పుడే తనలో నిర్ణయం తీసుకోమనడం కంటే 2-3 డేస్ ట్రావెల్ చేశాక తన నిర్ణయం అడగటం మంచిదేమో. అలా అయితేనే ఒకరి గురించి ఒకరికి కొంతైనా అర్థం అవుతుంది. ఆడపిల్లకి ఆ మాత్రం స్పేస్ ఇస్తేనే మంచిదని నా అభిప్రాయం అమ్మా. బాబు, నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావా? అంటే ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయిందమ్మా. అమ్మ అన్న పిలుపు కంటే గొప్ప పిలుపు మరొకటి లేదని నా ఫీలింగ్. అయినా మీరు అమ్మాయికి మేనత్ అంటే నాకు అమ్మ వరసే కదా. అప్పుడప్పుడు మా వాడి మాటలు వింటుంటే పాతకాలం మనిషిలా అనిపిస్తాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారండి. ఒకరిని మించి మరొకరు యాక్టింగ్ ఎరగదీస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అనుకోండి. అమ్మకి ఆడవాళ్లకి విలువిచ్చేవాడు తన జీవిత భాగస్వామిని ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. నీలాంబరి గారు, రావణ్ లాంటి కొడుకు మీకున్నందుకు మీరు నిజంగా అదృష్టవంతులండి. నాకైతే అబ్బాయి బాగా నచ్చేశాడు. ఇక మా అంబికే తన నిర్ణయం ఏంటో చెప్పాలి. మిమ్మల్ని చూస్తుంటే కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మీరు ఇప్పుడే చెప్పేయాలని ఏం లేదండి. మీకు టైం కావాలంటే మొహమాటం లేకుండా చెప్పేయండి. అంబిక, చెప్పమ్మా, నీకు రావణ్ నచ్చాడా? నువ్వు ఒప్పుకుంటే మహారాణిలా నా పక్కన కూర్చుంటావు, లేదంటే బానిసలా నా కాళ్ళ దగ్గర పడుంటావు. ఏది ఏమైనా నిన్ను తనివి తీరేదాకా అనుభవించడం మాత్రం ఖాయం. అంబిక, మా అంబికకి బాబు నచ్చాడండి. వేణు, బ్రహ్మ, అందరూ ఒకసారి వెళ్ళారండి. రాణి, ప్రతి సంవత్సరం దీపావళికి పిల్లలకి బంగారు వస్తువులు ఇవ్వటం మన కుటుంబంలో వస్తున్న ఆనవాయితీ. ఎన్ని రోజులు అంటే కొడుకులకి మాత్రమే ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు కోడళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఈసారి జంటకి ఇవ్వాలనుకుంటున్నాం. అవును, వేణు ఎక్కడా? ఇంకా రాలేదే. ఇప్పుడు వేణుబాబు తాగుతున్నాడని తెలిస్తే ఇంట్లో అనవసరంగా గొడవ అవుతుంది. అసలు పండగన్న ఆనందం కూడా ఎవరికి లేకుండా పోతుంది. రాణి, నిన్నే. మామయ్య గారు, వేణు ఎక్కడ నడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి?
అంటే అత్తయ్య అది ఏంటి నా మీద అలిగాడా? ఇందాక వాడు మాట్లాడిన మాటలకి ఏదో కోపంలో 4 మాటలన్నాను. అంత మాత్రానికే ఇలా ఉంటే ఎలా? ఇప్పుడు ఏదో ఒక విధంగా కవర్ చేయకపోతే అసలు విషయం బయటపడుతుంది. రాణి, అత్తయ్య ఆయనకి కాస్త ఒంట్లో బాలేదంట, అందుకని. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఇంతలో ఏమైంది? తెలీదత్తయ్య, బాగా తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుండిపోయారు. ఇది వాడు చెప్పాడా లేదా వాడి తరపు నువ్వు చెప్తున్నావా? నేనెందుకు అలా చెప్తానత్తయ్య, నేను చెప్పేది నిజం. నేను వేణు కంటే నిన్నే నమ్ముతానమ్మా. మీరు నన్ను ఇంత నమ్ముతున్నప్పుడు మీతో అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు నన్ను క్షమించండి అయ్యగారు. ఈ ఏడాది కొత్త జంటకి ఇవ్వాలనుకున్నాను. జంటగా తీసుకునే అదృష్టం నాకు లేదనుకుంటా మామయ్య గారు. పర్వాలేదమ్మా, నువ్వు ఒక్కదానివి తీసుకోవచ్చు. తీసుకోమ్మా. నన్ను ఆశీర్వదించండి మామయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలమ్మా. మీ ఇద్దరికీ కలిపిద్దామంటే ఎలాగూ కుదరలేదు. కనీసం బ్రహ్మ మంజరిళ్ళకైనా కలిపిద్దామండి. రామ్మా. బ్రహ్మ, అమ్మా, మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా, అలాంటప్పుడు ఎలా కలిసి తీసుకుంటాం? పెళ్లి కాకపోతే ఏంటి, ఎలాగో మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలే కదా. ఏం పర్వాలేదు, వచ్చి తీసుకో. మంజర్తో కలిసి తీసుకోవడానికి ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? మనసులో ఇంకేదో ఆలోచిస్తున్నావు. నిజం చెప్పు, నీకు మంజరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నీకిచ్చి పెళ్లి చేస్తామని మంజరికి మాటిచ్చావురా. నువ్వు కూడా మంజర్ని పెళ్లి చేసుకుంటానని మాకు మాటిచ్చావు బ్రహ్మ. నువ్విచ్చిన మాట మీద నిలబడతావా లేక మాట తప్పుతావా? ఏదో ఒకటి నాకిప్పుడే తెలియాలి. మేమిచ్చిన మాట తప్పేలా చేస్తావా? చెప్పు బ్రహ్మ. నేనిచ్చిన మాట తప్పనమ్మా. బ్రహ్మ, బ్రహ్మ, మంజర్ పక్కన వచ్చి నించో. తీసుకోమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. కన్నా,
ఇలారా. రా. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండు. సింగిడి బాణం మత్తడి దునికిన పొంగుల హారం మురుముల మెరుపుల గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం అరే కప్పల గంతుల పిల్లల మేళం సిటపట సినుకుల తాళం నింగిని వంపిన సింగిడి బాణం మత్తడి దునికిన పొంగుల హారం మురుముల మెరుపుల గుప్పెన కాలం కప్పల గంతుల పిల్లల మేళం కప్పల గంతుల పిల్లల మేళం సింతా కాసింతీర పులిసింతా అరే గుగ్గు సింతా కాసింతీర పులిసింతా కమ్మల కత్తితో గుంజీతే కొన కొమ్మల కాయ నీ సెంత ఆకుల సాటున పిందల కాట కొమ్మను ఊపిన కోయిల కూట పింగన్నాల రెక్కల మోత అరే పింగన్నాల రెక్కల మోత యాండి మీతో కాస్త మంజరి గురించి మాట్లాడాలి. రాబోయే ముహూర్తాల్లో బ్రహ్మకి మంజరికి పెళ్లి జరిపిస్తే మంచిదని నా అభిప్రాయం. బ్రహ్మతో పెళ్లి చేస్తామని మనం మంజరికి మాటిచ్చాం. ఆ మాట ప్రకారం జరిపిస్తే బ్రహ్మ ఓ ఇంటివాడవుతాడు. మన ఇంటికి ఎలాంటి అమ్మాయినైతే కోడలుగా తెచ్చుకోవాలని ఆశపడతామో ఆ గుణగణాలన్నీ మంజర్లో ఉన్నాయి. గుణగణాలన్నీ ఒకవైపు అయితే వీరభద్రయ్య గారి మనవరాలు. ఆ ఒక్క మాట చాలు మంజరిని మన ఇంటి కోడల్ని చేసుకోవడానికి. బ్రహ్మ కూడా పెళ్లి చేస్తామంటే సరే అన్నాడు. రాణి, నేను తీసుకెళ్తాను. ఈ రోజుల్లో పిల్లల మనసులు ఎప్పుడెలా మారుతున్నాయో అర్థం కావడం లేదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండి వాళ్ల మనసులు మారకముందే పెళ్లి జరిపిస్తే మంచిది. అయ్యగారు, కాఫీ.
అత్తయ్య గారు. కాఫీ చాలా బాగుందమ్మా. మీకోసం నేనే స్పెషల్గా చేశాను. మంజరి ఏంటి కాఫీ తను పెట్టానని చెప్తుంది? అన్నట్టు మంజరి, నేను మీ తాతయ్య గారితో మాట్లాడి మీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తాను, సరేనా? కిందటిసారి ఫోన్లో మాట్లాడినప్పుడే నిన్ను బ్రహ్మకిచ్చి చేస్తున్నావు అని చెప్తే చాలా సంతోషించారు మీ తాతయ్య. మీతో మాట్లాడిన విషయం తాతయ్య నాకు చెప్పారత్తయ్య. అమ్మా, వాటర్ పైప్ కావాలమ్మా. నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. సరేనమ్మా. రాణి, స్టోర్ రూమ్ లో వాటర్ పైప్ ఉంటుంది, పంపించు. సరే అత్తయ్య. రాణి ఏదో పనిలో ఉన్నట్టుంది, నేను తెచ్చిస్తానత్తయ్య. సరే. రాణి, వాటర్ పైప్ ఎక్కడుంది? స్టోర్ రూమ్ లో ఉండాలి. పనబ్బాయి అడిగాడు, వెళ్ళిచ్చేస్తాను. నేను ఇస్తానులే మంజరి. నేను కూడా ఇంటికి కాబోయే కోడల్నే కదా. అవును. అందుకే ఇక మీదట మనిద్దరం పనులు షేర్ చేసుకొని చేద్దాం. నీకెలాగో ఇంటి పని వంట పని అలవాటైంది కాబట్టి ఆ పనులన్నీ నువ్వు చూసుకో. అత్తే మావయ్యకు కావాల్సినవి ఇలాంటి బయట పనులన్నీ నేను చూసుకుంటాను. ఇవాల్టి నుండి మనం అలాగే చేద్దాం. నీకెలాగో ఇంటి పని వంట పని అలవాటైంది కాబట్టి ఆ పనులన్నీ నువ్వు చూసుకో.